ఈరోజు మనం హెచ్పివి వ్యాక్సిన్ గురించి మాట్లాడతాము. సో హెచ్పివి వ్యాక్సిన్ అంటే ఇంకా చాలా మందికి ఒకటి అవేర్నెస్, అంటే అవగాహన అనేది ఎక్కువ మందికి లేదు. హెచ్పివి వ్యాక్సిన్ అనేది సర్వైకల్ క్యాన్సర్, అంటే గర్భసంచి ముఖద్వారంకి వచ్చే క్యాన్సర్ని ప్రివెంట్ చేయడానికి వేసేదే హెచ్పివి వ్యాక్సిన్. సో ఇదేంటంటే ఫ్యూచర్లో ఏదైతే గర్భసంచి రిలేటెడ్ క్యాన్సర్స్ లాంటివి ఉంటాయో దాన్ని స్టాప్ చేయడానికి వ్యాక్సిన్ అనేది ముందుగా వేస్తాం అనమాట. సో చాలా మందికి వ్యాక్సిన్స్ అని అంటే ఇప్పుడు టీకాలు అంటే మీకు తెలుసు, ఇప్పుడు నార్మల్గా బీసీజీ అనేసి ఎంఎంఆర్ అనేసి చిన్నప్పుడు చాలా పిల్లలకి వేపిస్తూ ఉంటాము. సో ఆ వ్యాక్సిన్స్ లాగానే ఇది కూడా ఒక వ్యాక్సినే, కానీ క్యాన్సర్కి సంబంధించిన వ్యాక్సిన్, ఫ్యూచర్లో వాళ్ళకి రాకుండా ఉండడానికి వేపించే వ్యాక్సిన్. ఇది ఎవరు వేయించుకోవాలి అని అంటే 9 years అబోవ్, 9 సంవత్సరాలు దాటినా మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క ఆడపిల్లకి వ్యాక్సిన్ అనేది వేపించాలి. ఏ క్యాన్సర్కి కూడా వ్యాక్సిన్స్ అనేవి లేవు, కానీ సర్వైకల్ క్యాన్సర్ అనేది వ్యాక్సిన్ ఉంది. సో అది కంపల్సరీ తీసుకోవాలి. ఈ వ్యాక్సిన్ గురించి దీని గురించి ఎంత చెప్పినా ఎంత మాట్లాడినా చాలా మంది ఏంటంటే ఇంకా రెసిస్టెన్స్ చూపిస్తున్నారు. ఒకటి ఏంటంటే ఇన్ఫర్టిలిటీ ఏమన్నా ఉంటాయి, పిల్లలు పుట్టరు, మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ వస్తాయి అనేసి చాలా మంది భయపడుతున్నారు. అటువంటి ఏది ప్రాబ్లమ్స్ అనేవి, సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏది కూడా హెచ్పివి వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఉండదు. ఇంకొకటి ఏంటంటే చూడండి, మీరు మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లలకి చాలా ఫంక్షన్స్ చేస్తారు, పెళ్ళిళ్ళు చేస్తారు, వాళ్ళకి పెట్టే ఒక చీర ఖర్చు అంతా కూడా కాదు ఆ వ్యాక్సిన్ కాస్ట్ అనేది. సో ద ఓన్లీ రిక్వెస్ట్ ఇస్ ఫస్ట్ ఆ వ్యాక్సిన్ అనేది వేయించండి, దానివల్ల చాలా యూజెస్ ఉన్నాయి. సో దట్స్ ద ఓన్లీ రిక్వెస్ట్. గెట్ యువర్ child get vaccinated and let us all prevent this cervical cancer in the future.